Hi friends, మీరు చూస్తున్నారు తెలుగు మొబి టెక్. నా పేరు ప్రకాష్. ఫ్రెండ్స్, Samsung A50 A50s సక్సెసర్ గా అయితే A51 రీసెంట్ గా లాంచ్ చేశారు. దీని ప్రైస్ చూసుకుంటే 24,000 దాకా తీసుకొచ్చారు. 24,000 కి Galaxy A51 మొబైల్ కొనడం అవసరమా? దీనిలో ఉన్న పాజిటివ్ ఏంది, నెగిటివ్ ఏంది, ఈ మొబైల్ కున్న ఆల్టర్నేట్ మొబైల్ ఏదైనా ఉందా ఈ రేంజ్ లో, మొత్తం ఈ వీడియోలో డీటెయిల్ గా చూద్దాం. మీరు Galaxy A51 కొనాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఈ మొబైల్ కొనవచ్చా వద్దా అనే క్లారిటీ అయితే మీకు క్లియర్ గా వస్తుంది. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక రిక్వెస్ట్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి. మీ ఇంట్రెస్ట్ అనేది నాకు చూపించండి. అప్పుడే ఇలాంటి వీడియోస్ మరికొన్ని తీసుకురావడానికి అయితే నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు మీరు తెలుగు మొబి టెక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అక్కడ ఉన్న హాల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసేయండి. నేను అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, తెలుగులో ఒక టెక్ ఛానల్ ఇంప్రూవ్ అవడానికి సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, సామ్సంగ్ బ్యాక్ టు బ్యాక్ అయితే మొబైల్స్ అనేది లాంచ్ చేస్తూనే ఉన్నారు. ఎం సిరీస్, ఏ సిరీస్ ఇలా. కానీ స్పెసిఫికేషన్స్ వైజ్గా చూస్తే ఎక్కువ డిఫరెన్స్ అనేది లేదు. మీరు కంపేర్ చేసి చూస్తే మీకు సిమిలర్గానే ఉంటుంది. ఏదో ఒకటో రెండో స్పెసిఫికేషన్ తప్ప మిగతావన్నీ సిమిలర్గానే ఉంటుంది. ఇప్పుడు A50sకి అయితే సక్సెసర్గా A51 అనేది తీసుకొచ్చారు. ఇందులో ఉన్న ముఖ్యాంశాలు చూసినట్లయితే ఫస్ట్ టైం డిస్ప్లేలో ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే అనేది తీసుకొచ్చారు. ఇంతకుముందు మనం ఇది చూసినట్లయితే మనకి Galaxy Note 10 Plus, Note 10 సిరీస్లో ఇలాంటి డిస్ప్లే చూసాం. ఇప్పుడు ఫస్ట్ టైం ఏ సిరీస్ లో ఈ డిస్ప్లే అనేది తీసుకొచ్చారు. ఈ ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే అనేది నాకు చాలా ఫేవర్. ఇది Note 10 Plus లో చూసి చాలా అట్రాక్ట్ అయ్యాను. ఇప్పుడు ఒక మిడ్ రేంజ్ మొబైల్లో ఇది తీసుకొచ్చారు. మీరు ఎక్కడైనా మొబైల్ యూజ్ చేస్తున్నప్పుడు మీకు వేరే మొబైల్ కంపేర్ చేసినప్పుడు ఇది వచ్చి ఒక యూనిక్ గా కనిపిస్తుంది. అందువల్ల డిస్ప్లే వైస్ సూపర్ అని చెప్పొచ్చు. 6.5 ఇంచ్ స్క్రీన్ సైజ్, ఫుల్ హెచ్డి ప్లస్ విత్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే అనేది తీసుకొచ్చారు. ప్లస్ ఇందులో స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం గొరిల్లా గ్లాస్ 3 అనేది యూస్ చేశారు. బ్యాక్ సైడ్ లో మీరు చూసినట్లయితే బ్యాక్ సైడ్ కానీ ఫ్రేమ్ కానీ మీకు ప్లాస్టిక్ బాడీలోనే ఉంటుంది. దీని వెయిట్ అనేది యాక్చువల్లీ 172 గ్రామ్ అని చెప్పారు. లైట్ వెయిట్ గానే మీకు అనిపిస్తుంది. ఎక్కువ వెయిట్ మనం చేతిలో ఉన్నట్లయితే మీకు అనిపించదు. నెక్స్ట్ బ్యాటరీ వైపు చూస్తే మనకు 4000 mAh బ్యాటరీలో 15 వాట్స్ సపోర్ట్ చేసే ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇందులో ఉంది. ఈ 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ మీకు 0 to 100% అనేది ఒక 1.5 hour అయితే మీకు కంప్లీట్ అవుతుంది. ఇందులో ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏమంటే సామ్సంగ్ స్కిన్ అని చెప్పొచ్చు. 1 UI అనే యూజ్ చేశారు. ఇది ఆండ్రాయిడ్ వెర్షన్ బేస్ చేసి చూస్తే మనకు ఆండ్రాయిడ్ 10 వెర్షన్ అనేది ఇందులో ఉంది. ప్రాసెసర్ పరంగా చూస్తే మనకు Exynos 9611 అనే ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. దీని పర్ఫార్మెన్స్ అనేది అంత బ్యాడ్ గా ఏమీ లేదు, మంచిగానే ఉంది. మీరు పబ్జీ గేమ్స్ అయితే మంచిగా మీకు హై సెట్టింగ్స్ లో మీరు ప్లే చేయొచ్చు. ఎలాంటి ల్యాగ్ అనేది మీకు ఉండదు. సో ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ అనేది చూస్తే మనకి అంత హై లెవెల్లో లేదు, కానీ ఓకే అనిపించేలాగా అయితే ఉంది. ఇంకా కెమెరా వైపు చూస్తే మనకు ఇందులో 1 కెమెరా యాడ్ చేస్తారు. మీరు A50s లో కంపేర్ చేస్తే ఇందులో 4 కెమెరా అనేది మనకు బ్యాక్ సైడ్ లో ఉంది. క్వాడ్ కెమెరా సెటప్ లో ఇచ్చారు. ప్రైమరీ కెమెరా చూస్తే మనకు 48 మెగాపిక్సెల్ లో ఉంది. అల్ట్రా వైడ్ యాంగిల్ 12 మెగాపిక్సెల్ లో ఉంది. 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంది. ఎక్స్ట్రా యాడ్ చేసిన కెమెరా వచ్చి మీకు మ్యాక్రో ఫొటోస్ తీయడానికి అయితే ఉపయోగపడుతుంది. టోటల్ 4 కెమెరాస్ అయితే బ్యాక్ లో ఉంది. కెమెరా వైస్ అనేది నాకు ఎలాంటి కంప్లైంట్స్ ఇందులో లేదు. ఈ మొబైల్లో కెమెరా వైపు మీరు కొన్ని ఫొటోస్ అయితే శాంపుల్స్ చూడొచ్చు. కెమెరా వైఫ్ అయితే పర్ఫెక్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. కానీ ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ ఏమంటే లో లైట్లో మీకు అలాంటి రిజల్ట్ అనేది ఇవ్వదు ఈ మొబైల్స్లో ఉన్న కెమెరా అయితే. కానీ డే టైంలో కానీ అల్ట్రా వైడ్ యాంగిల్ కానీ సెల్ఫీ కానీ మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. కెమెరా కోసం అయితే ఈ మొబైల్ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే మీకు ఇన్ఫినిటీ ఓ డిస్ప్లేలో ఉంది. నాకు ఆ డిస్ప్లే అనేది చాలా చాలా ఇష్టం. చూద్దాం ఇంకా మరిన్ని మొబైల్స్లో ఇలాంటివి తీసుకురావాలి సామ్సంగ్, ఎందుకంటే అది యూనిక్గా ఉంది. అన్ని మొబైల్లోనూ వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్లో చూసి ఇందులో ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే ఒక డిఫరెంట్ లుక్ ఇస్తుంది. మనం ఎక్కువ మందిలో యూజ్ చేస్తున్నాడు, మన మొబైల్ డిఫరెంట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా ఇందులో మీకు 3.5mm జాక్ ఉంది, FM రేడియో ఉంది, NFC ఆప్షన్ ఉంది, బ్లూటూత్ 5 సపోర్ట్ చేస్తుంది. ఇలా మరిన్ని అన్ని ఆప్షన్స్ అనేది మీకు ఇందులో ఉంది. సో సెన్సర్ వైస్ మీకు ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ లో ఉంది. ఫేస్ అండ్ లాక్ ఉంది. ప్రత్యేకంగా ఇందులో వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ ఉన్నందున మీరు నెట్ఫ్లిక్స్, అమెజాన్ లో మీరు HD స్ట్రీమ్ చేసి వీడియోస్ అనేది చూసుకోవచ్చు. ప్లస్ ఇందులో సామ్సంగ్ పే సపోర్ట్ ఉంది. మీరు కాంటాక్ట్ లెస్ పేమెంట్ కూడా మీరు చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఇందులో ఉన్న ముఖ్యాంశాలు చూసేసాం. ఫ్రెండ్స్, ఈ మొబైల్ ప్రైస్ చూసే ముందు ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్
ప్రాబ్లమ్స్ అదే నెగిటివ్స్ చూసినట్లయితే ఫస్ట్ చెప్పుకోవాల్సింది అయితే బ్యాటరీ 24,000 రూపీస్కి వాళ్ళు ఇస్తున్నారు జస్ట్ 15 వాట్ ఫాస్ట్ ఛార్జర్. 15,000 నుండి 20,000 లోపు మీరు చూసినట్లయితే మనకి 18 వాట్స్ 22 వాట్స్ దాకా ఆల్రెడీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అనేది వచ్చేసింది. మీరు 24,000 దాకా స్పెండ్ చేస్తున్నారు అయితే మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఎలా ఉండాలంటే 40 మినిట్స్ 1 అవర్లో మీకు ఫుల్ ఛార్జ్ ఇవ్వాలి. కానీ ఇది మీకు 1 అవర్ 30 మినిట్స్ 40 మినిట్స్ దాకా మీకు ఛార్జ్ తీసుకుంటుంది. మీ ఇంతకు ముందు అయితే మనం ఫుల్ నైట్ ఛార్జ్లో పెట్టేసి పడుకుంటున్నాం, ఓకే నార్మల్ ఛార్జర్ ఓకే. కానీ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చిన తర్వాత కూడా మీరు అదే యూజ్ చేస్తున్నారంటే కొంచెం థింక్ చేయాలి ఈ మొబైల్ గురించి. ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు మనకి ఛార్జింగ్ అనేది మస్ట్. కానీ 0 to 100% ఫుల్ అయిన తర్వాత అయితే మీకు ఫుల్ డే మీరు రన్ చేసుకోవచ్చు, అందులో ఎలాంటి ప్రాబ్లం అనేది ఇందులో లేదు. కానీ 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ కొంచెం ఈ ప్రైస్కి అయితే తక్కువే అని నేను చెప్తా. నెక్స్ట్ ఇందులో చూసినట్లయితే డిస్ప్లే వీళ్ళు సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఇచ్చారు, కానీ ప్రొటెక్షన్ కోసం గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఇచ్చారు. మీరు ఇదే రేంజ్లో మీరు చూసినట్లయితే మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్లో మీకు గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్లో విత్ గ్లాస్ ఫినిషింగ్లో వస్తుంది. లుక్ వైజ్ నో ప్రాబ్లం, బాగుంది, నేను అది కంప్లైంట్ చేయలేదు. కానీ ప్రొటెక్షన్ చాలా ముఖ్యం ఇందులో. గొరిల్లా గ్లాస్ 3 మీకు స్క్రాచెస్ రాకుండా అవాయిడ్ చేస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఒక మొబైల్కి ప్రొటెక్షన్ చాలా ముఖ్యం, అందుకే ఇప్పుడు గొరిల్లా గ్లాస్ 6 దాకా వచ్చేసింది. ఇప్పుడు గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ అనేది కొంచెం ఇందులో నెగిటివ్ సైడ్గా నేను చెప్తాను. మీకు ఏమనిపిస్తుందో మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ ఒక మొబైల్కి ఇంపార్టెంట్ ప్రాసెసరే డిపెండ్ చేస్తుంది ఆ మొబైల్ పర్ఫార్మెన్స్ గురించి. కానీ ఇందులో ఉంది Exynos 9611. మీరు స్నాప్డ్రాగన్ కంపేర్ చేసి చూస్తే ఇది మీకు స్నాప్డ్రాగన్ 660 665 రేంజ్లోనే ఉంది. మీకు 25 రేంజ్కి మీకు 730G 845 855 దాకా మీకు ప్రాసెసర్ అనేది స్నాప్డ్రాగన్లో వస్తుంది. Exynos 9611 అనేది కొంచెం బ్యాక్ డ్రాప్ ఈ ప్రైస్కి. ఈ మొబైల్కి పర్ఫార్మెన్స్ బాగుంది, కానీ ఈ ప్రైస్కి నేను చెప్తున్నా 9611 అనేది కొంచెం లో ప్రాసెసరే, ఇంకా కొంచెం బెటర్ ఉంటే ఇంకా బాగుండు. సో ప్రాసెసర్ వైస్ మీరు ఒకసారి థింక్ చేయండి మొబైల్ కొనే ముందు. మీకు Exynos 9611లో గేమింగ్స్ బాగా ఆడొచ్చు అంటే అందులో ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. కానీ ప్రైస్ కి పర్ఫార్మెన్స్ కి నేను డిఫరెన్స్ చెప్తున్నా. కెమెరా సైడ్ మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, మీరు 8x వరకు జూమ్ చేసి ఫొటోస్ తీసుకోవచ్చు. వీడియోస్ లోను మీకు 8x వరకు జూమింగ్ ఆప్షన్ ఉంది. మీరు 4K వీడియో రికార్డింగ్ అయితే ఇందులో చేసుకోవచ్చు. సూపర్ స్లో మోషన్ ఆప్షన్ ఉంది, మీకు మ్యాక్రో కెమెరా ఉంది. మీరు నెట్ టైం ఎక్కువ కెమెరా వాడతారు, మీకు ఎక్కువ డీటెయిల్స్ కావాలనుకుంటే మీ చాయిస్ ఈ మొబైల్ కాదు అని నేను చెప్తాను. ఫ్రెండ్స్ నేను ఇది స్పెసిఫికేషన్స్ చూసి అయితే నేను చెప్పట్లే, నా ఫ్రెండ్ దగ్గర ఉంది, నేను ఆ మొబైల్ యూస్ చేసి నేను చెప్తున్నా. ఇందులో నెక్స్ట్ నాకు నచ్చనిది వచ్చి ఇందులో దీని ఫింగర్ ప్రింట్. సపోజ్ యాక్సెస్ అవుతేనే మీకు రావడం లేట్ అవుతుంది. సేమ్ ఫేస్ అండ్ లాక్ సేమ్ ప్రాబ్లం. ఫేస్ అండ్ లాక్ ఓకే అవుతుంది, కానీ మీకు రావడానికి అయితే టైం పడుతుంది. సో బయోమెట్రిక్లో ఈ మొబైల్ వచ్చి ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. ఇంకా మొబైల్ బాడీ చూసినట్లయితే ఆల్రెడీ చెప్పినట్లే ప్లాస్టిక్ బాడీ. 24,000 ఇచ్చి ప్లాస్టిక్ బాడీ అయితే ఎవరు తీసుకోరు. గ్లాస్ కూడా మీకు గొరిల్లా గ్లాస్ 3 సపోర్ట్లోనే ఉంది ప్రొటెక్షన్. ఫ్రెండ్స్ ఫైనల్గా శాంసంగ్ వచ్చి ఒక కొరియన్ కంపెనీ. ఇండియాలో ఎక్కువ కాంపిటీషన్ ఉంది చైనా, కానీ చైనా మార్కెట్ని కాంపిటీషన్ చేయాలంటే ఇంకా కొంచెం ఇంప్రూవ్ కావాల్సింది శాంసంగ్ సైడ్లో. ఇందులో స్పెసిఫికేషన్స్ అయితే మనకు 16,000 15,000లో ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఉన్న మొబైల్స్ అయితే వస్తుంది. మొబైల్కి ఎక్కువ ఖర్చు పెట్టకండి, బెస్ట్గా ఏది ఉందో చూసుకోండి. శాంసంగ్ పర్టికులర్గా ఈ మొబైల్ని శాంసంగ్ ఇష్టపడే వారికి మాత్రమే తీసుకొచ్చింది. మీరు గనక మీరు రెడ్మీ మొబైల్ హువావే ఇలా యూస్ చేసి సడన్గా ఈ మొబైల్ తీసుకున్నారనుకోండి, మీరు ఎక్కువ డిసప్పాయింట్ అవుతారు, అది గ్యారంటీ. సేమ్ ప్రైస్లో మీరు చూసుకుంటే మనకు రెడ్మీ K20 Pro 855 ప్రాసెసర్లో ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్లో ఉంది. అందులోనూ కొంచెం బ్యాక్ డ్రాప్ ఉంది, NFC ఆప్షన్ లేదు మనకు, ఇంకా కొన్ని మైనస్ ఉంది. కానీ మనకి ప్రాసెసర్ చాలా ముఖ్యం ఒక మొబైల్ లైఫ్ లాంగ్ రావడానికి. సేమ్ ప్రాసెసర్లో ఉన్న కాంపిటేటర్ ఏది చూస్తే ప్రస్తుతానికైతే రెడ్మీ K20 Pro ఉంది, లేదంటే మీరు Honor 20 చూడొచ్చు. Honor 20 మొబైల్స్ బాగానే ఉంది, అందులో గూగుల్ సపోర్ట్ ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు Honor 20 ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు, ఎందుకంటే ఎవరు అది ప్రమోట్ చేయట్లేదు. కానీ Honor మొబైల్స్ చాలా కెమెరా సైడ్ అయితే చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది మీరు రెడ్మీ కంపేర్ చేసినట్లయితే. సో Honor 20 కూడా మీకు ఒక మంచి చాయిస్గా ఉంటుందని నమ్ముతున్నా. చైనా మొబైల్ ఇష్టపడిన వారికైతే శాంసంగ్ మొబైల్ బెటర్ చాయిస్. ఇది మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుందంటే మీకు కంపల్సరీ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. బ్యాక్ కేస్ యూజ్ చేసి వాడినట్లయితే మీకు శాంసంగ్ అనేది ఒక మంచి బెటర్ మొబైల్ మీరు ట్రై చేయొచ్చు. ఫ్రెండ్స్ Galaxy A51 గురించి నా ఒపీనియన్ ఈ వీడియోలో నేను చెప్పాను. మీ ఒపీనియన్ ఏమనేది మీరు కమెంట్ సెక్షన్లో చేయండి, చూద్దాం ఎవరెవరు ఎలాంటి ఒపీనియన్ పెట్టుకున్నారో ఈ మొబైల్ మీద. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా నచ్చినట్లయితే షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు రెగ్యులర్ అప్డేట్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మంచి టాపిక్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు తీసుకుంటున్నా మీ ప్రకాష్.